నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం కేంద్రంలో 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా రామారెడ్డి మండలం కేంద్రంలో జెండావిష్కరణ. సిపిఐ రామారెడ్డి కార్యదర్శి హైదర్. అనంతరం ఈ ఆవిష్కరణకు ముఖ్యాతిథిగా సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్ మాట్లాడుతూ 100 సంవత్సరాల సందర్భంగా చలో ఖమ్మం 18 తేదీ జనవరి 2026 రోజున 5 లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిత్యవసర ధరలు, బ్యాంకింగ్, ఎలిసి, ఇతర ప్రభుత్వ రంగాలను, రైతు చట్టాలను అంబానా ఆదాని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. బాలరాజు, జిల్లా నాయకులు దేవయ్య, ఈశ్వర్, హైదర్, లక్ష్మీ, సుక్రు బాయ్, రాజా మహమ్మద్, షేక్ మదర్, హర్షత్, నర్సింహులు, బడే మియా, నరసింహుల శంకర్, రాజమణి. ఈ కార్యక్రమంలో 60 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల సమస్యలు వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మరి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అందులో సందర్భంగా ఈరోజు కామారెడ్డి మండలము రామారెడ్డి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి జెండా ఎగిరేసి ఇవాళ మరి మహనీయులకు ఇవ్వాలర్పించడం జరిగింది. అదే సందర్భంగా ఇప్పుడు అడుగుతా ఉన్నాము, ఒక పక్క కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ అధిక ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ఏదైతే రైతులకు ఇచ్చిన 4 చట్టాలు నల్ల చట్టాలుగా తయారు చేసి ఇవాళ అంబానీ ఆదాని చేతిలో పెట్టి ఇవాళ పేదవాడిని మరి పేదవాడిగా చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఒక పక్క ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, మంచి రోజులు వచ్చినాయి, అచ్చా దీని ఆయేగా నువ్వు అచ్చా రయేగా అని చెప్తా ఉన్నారు. కాదు, మొన్న గ్యాస్ సిలిండర్లు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, రైతు చట్టాలను కూడా అంబానీ ఆదాయాలకు అప్పచెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి నిరుపేదలందరినీ మరి పేదలుగా మారుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇవాళ కార్యకర్తలకు వాళ్ళకు ఇవాళ డబుల్ బెడ్రూమ్లో ఇంకా వేరే ఇస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మరి వాళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఈ పంచాయతీలు ఉన్నాయని చెప్పి గ్రామ పంచాయతీలో మరి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయినంత వరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గత మరి 2-3 నుండి కూడా అర్హులకు డబుల్ బెడ్రూమ్ లేక, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు పింఛన్ లేక, అదేవిధంగా రైతు బంధు లేక, మరి వితంతు పింఛన్ లేక, అనేక రకాలైనటువంటి పింఛన్లు కూడా మరి మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి మేము కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, మాకు కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంకి నిధులు ఇచ్చారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరి నిరుపేదలను లడ్డు విడిచే విధంగా కనబడతా ఉన్నది. ఇవాళ అదేవిధంగా ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగాలను అన్నింటినీ కూడా ఇవాళ రైల్వే రంగాలను, ఎల్ఐసికి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకు రంగాలను అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఉద్యోగాలు లేవు, ఒక 4 ఉద్యోగాలు చేసేది 3 చేయాలా, 3 చేసే పని చేస్తే ఏమీ లేకుండా లేదు అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేక ఢిల్లీలో ఆ రోజు మరి అన్ని చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పి మరి ఆ రోజు మరి అంతా కూడా రైతులంతా ఢిల్లీ దగ్గర 40 రోజులు మరి దీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. అయినా కూడా ఆ నల్ల చట్టాలను అప్పుడు రద్దు చేసి మళ్ళీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన 53వ రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన అతిథులు, భవిష్యత్ దేశ నిర్మాణంలో శాస్త్ర సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సుస్థిరత అంశంలో ఆధునిక సాగు పద్ధతులు, నీటి పొదుపు సాంకేతికతలను ప్రదర్శించారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు అంశంలో పర్యావరణానికి హాని కలగని పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే హరిత ఇంధనంపై సౌర, గాలి విద్యుత్ నమూనాలు, శాస్త్ర సాంకేతికతలో నూతన పోకడలు, గణిత నమూనాలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత,
నేటి పర్యావరణ పరిరక్షణ నిర్వహణ వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముఖ్యాతిథి మహమ్మద్ షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయసు నుంచే ఆవిష్కరణలు, పరిశోధనలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తాయి. చిన్న వయసులోనే శాస్త్రీయ ఆలోచన అలవడితే భవిష్యత్లో వారు గొప్ప శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలుగా ఎదుగుతారు. నేడు విద్యార్థులు రూపొందిస్తున్న ఈ నమూనాలు రేపటి దేశాభివృద్ధికి పునాదులుగా మారతాయి. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధనం వంటి అంశాలపై విద్యార్థులు చూపుతున్న ఆసక్తి అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి, పరిశోధనలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తూనే ఉంటుంది అని అన్నారు. అదేవిధంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ గారు మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేకుండా దేశం ముందుకు సాగదు. ఇన్స్పైర్ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం పెంపొందించడం శుభపరిణామం. గ్రామ స్థాయిలో పుట్టిన అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని, జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిది. కేంద్ర ప్రభుత్వం విద్య, శాస్త్ర పరిశోధన రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, మాజీ ఎంపీపీ నర్సింగరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, శాస్త్ర నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణం దేవన్పల్లి పరిధిలోని వార్డ్ నంబర్లు 9, 10, 11, 12, 34, 35 నుంచి భారీ సంఖ్యలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీజేపీ యువమోర్చా, బీజేవైఎం జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ నీలం చంద్రశేఖర్ తోపాటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ గారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంక్షేమ పాలనను అందించేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, రహదారులు, మౌలిక వసతులు, విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరడం ఆనందకరమని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని షబ్బీర్ అలీ గారు అన్నారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కొత్తగా చేరిన ప్రతి కార్యకర్త కృషి కీలకమని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ప్రజల కోసం పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లూయి ట్రెయిల్ 217వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన లూయి ట్రెయిల్ తన చిన్నతనంలోనే కంటి చూపును కోల్పోయి తర్వాత తానే స్వయంగా ఒక లిపిని కనుగొని ఎంతో మంది అందులకు ఉపయోగపడేలా చేసి వారి జీవితాలలో వెలుగులను నింపాడు అని అన్నారు. లూయి ట్రెయిల్ జన్మ దినాన్ని పురస్కరించుకొని హాజరైన అంధ వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా న్యాయ సేవ అధికారిని నాగరాణి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం చాలా అందంగా ఉందని మరియు అందులో ఎవ్వరు కూడా దేనికి కూడా అధైర్యపడకుండా జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నాడు. అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందులు పాటలు పాడటం మరియు తబల వ్రాయించడం చూసిన కలెక్టర్ గారు వారికి మంచి నైపుణ్యత ఉందని అన్నారు. వారు ఇదే విధంగా వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ముందుకు సాగాలని వారికి సూచించారు. అదే విధంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో లూయి ట్రెయిల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ జిల్లా సంక్షేమ అధికారి గారిని విగ్రహాన్ని నెలకొల్పుటకు ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని ప్రమీల గారు, మహిళా కమిషన్ మెంబర్ సుధాం లక్ష్మి గారు, సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్ గారు, వికలాంగుల సంఘాల నేతలు హరిసింగ్, కుమ్మరి సాయిలు, బల్రాజ్ గౌడ్, శివగౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో వార్డు ముసాయిదా ఓటరు జాబితాలో జరిగిన తప్పిదాలను సరిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద జనవరి 1వ తేదీన ప్రచురించిన ఓటరు ముసాయిదా పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని, వార్డుల విభజన సరిగా లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల ఓటర్ల పేర్లు మున్సిపల్ జాబితాలో రావడం, ఒక్కో ఇంటిపై 10ల సంఖ్యలో ఓట్లు రావడం, కమర్షియల్ కాంప్లెక్స్లపై ఓట్లు ఉండటం వంటి వాటిపై సరియైన విచారణ జరిపి తుది జాబితాలో తప్పులు దొర్లకుండా చూడాలని ఈ విషయమై జాబితా సవరించమని అన్ని మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని, అదే విధంగా ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లమని అన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,41,800, వెండి 2,550 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.